హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి దయగల మా యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ సాయంకాల ఆరాధనను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు మీరు కాపుదల ఉంచినారు నాయన. మీ నామమును గణపరచుటకు నాయన, మేము స్తుతించుటకు, ఆరాధించుటకు నాయన మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు. పాటల ద్వారా మీరు మహిమ పొంది ఉన్నారు, మేము నమ్ముతున్నాము నాయన తండ్రి. ఈ సమయంలో ప్రత్యేకంగా మీకు వాక్యం వినుటకు ప్రభువా తండ్రి, మరి మేము సిద్ధపడి ఉన్నాము నాయన. మీకు వాక్యం సెలవిస్తున్నది, దుప్పి నీటి వాగులకు కాచిపడినట్లు నా ప్రాణము మీకు వాక్యము కొరకు ఎదురు చూస్తూ ఉన్నది. అటువంటి ఎదురు చూపు, ఒక తృష్ణ ప్రభా మాకు కలిగించండి నాయన. మీకు స్తోత్రాలు. మీకు వాక్యం ప్రభా మేము సమర్పిస్తూ ఉండగా తండ్రి, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ, మమ్మల్ని మీకు సమర్పించుకుంటూ యేసు క్రీస్తు నామములో అడుగుతూ ఉన్నాం. ఆమేన్. పరిశుద్ధ గ్రంథముల నుండి దేవుని వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి మత్తయి సువార్త, మత్తయి గ్రంథము 21వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. తర్వాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ కొండ దగ్గర ఉన్న బేత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులను ఇద్దరు చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అని నెడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలను. వెంటనే అతడు వాటిని త్రోలి పెట్టునని చెప్పి వారిని పంపాను. ప్రవక్త వలన చెప్పబడిన నెరవేరినట్లు ఇది జరిగాను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుస్తున్నారని సీయోను కుమార్తె చెప్పుడి అనున్నది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించినది ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహములోనూ అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. కొందరు చెట్టు కొమ్మలు నరికి దారి పొరుగున పరిచిరి. జనసమూహంలో ఆయనకు ముందు వెలుచున్న వారును వెనుక వచ్చుచున్న వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేట వచ్చేవాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. దేవుని మాటలు దీవించును గాక. దయగల తండ్రి యేసయ్య, మీకు వందనాలు నాయన, స్తోత్రాలు. మరి సాయంకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. చదువుబడిన వాక్యం బట్టి మీకు స్తోత్రం నాయన. ఈ సమయంలో మీరు మాతో మాట్లాడమని మేము అడుగుతూ ఉన్నాం ప్రభా. ఎందుకంటే నాయన వాక్యము మీది ప్రభా, మాట్లాడువారు మీరు, వాక్యంలో ప్రతి సత్యము కూడా బయలుపరచువారు మీరు నాయన. ఈ సమయంలో మీరు మాత్రమే మాతో మాట్లాడమని మేము అడుగుతూ ఉన్నాం తండ్రి. ప్రభా, నన్ను మీ చేతులకు అప్పగిస్తున్నానైనా ప్రభా. అలుపుడును నాయన, బలహీనుడును, ఏమాత్రము జ్ఞానం లేనివాడు, నన్ను మీకు సులువ సాటును బరుగు చేయండి. నేను మాట్లాడకుండా మీరు మాత్రమే మాట్లాడండి తండ్రి. నన్ను మీ స్వాధీనం ఉంచుకోనండి నాయన. తండ్రి, మీరు మాట్లాడే దేవుడు నాయన, కానీ మీ స్వరమును మాకు వినిపించండి నాయన. మీరే మాతో మాట్లాడి తండ్రి మా జీవితాలను బలపరచండి. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందవలసిందిగా ప్రార్థన మన ప్రభువును రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడుగుతూ ఉన్నాం. ఆమేన్. కూర్చుందాం. కూర్చుందు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో సాయంకాలపు శుభములు కలుగును గాక. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. మనము మరి మత్తయి సువార్త 21వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలను మనం చదువుకున్నాం. ప్రియులారా,
యేసు ప్రభు వారు ఇక్కడ వచ్చినట్టుగా మనకు కనబడుతున్న తర్వాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ కొండ దగ్గర ఉన్న బేత్పేగుకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరు చూచి, ఇది అంత కూడా మనకు తెలుసు. ఆమేన్. మీరు ఇంతకుముందు ఈ వాక్యం విని ఉంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ సందర్భం మీరు గమనించండి ప్రియులారా. యేసు ప్రభు వారు ప్రయాణమై వస్తూ ఉన్నారు. ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నారనేది మనం అర్థం చేసుకుంటాం. ఆమేన్. హల్లెలూయా. సందర్భాన్ని మీకు తెలుసా? అదే సందర్భము. యేసు ప్రభు వస్తున్నాడు, శిష్యులతో వస్తున్నాడు, యెరూషలేము దగ్గరికి వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎక్కడి నుంచి వస్తున్నాడట ఆయన? చూడండి. తర్వాత ఆయన యెరూషలేమునకు సమీపించి దగ్గరలో ఉన్నారు. యెరూషలేము దగ్గరలో ఉన్నప్పుడు ఒలీవ చెట్ల దగ్గర ఉన్న బేత్పగే అనే ఆ ప్లేస్కి వచ్చినప్పుడు యేసు ప్రభువు వారు ఏమన్నారట? ఇద్దరు శిష్యులను పంపించాడు. వాళ్ళతో ఏమన్నాడు? 2వ వచనంలో, మీ ఎదుటనున్న గ్రామమునకు వెల్లుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. ఆమేన్. హల్లెలూయా. గాడిద మీద ఆయనకి ఏం చేసిన? గాడిద మీద బట్టలు వేసినట్టు వాక్యం చెప్తుంది. నిజమేనా? హల్లెలూయా. నేను మీతో మాట్లాడే టాపిక్ ఏంటంటే పిల్లరా, చూడండి. అది 10వ వచనం అసలు చూడండి. 10వ వచనము, ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరు అని కలవరపడెను. ఆమేన్. నేను మీతో మాట్లాడే టాపిక్ కూడా ఈయన ఎవరు. ఆమేన్. హల్లెలూయా. పట్టణమంతా కూడా ఎట్లా ఉన్నారట? ఈయన ఎవరు. ఇక్కడది ఏ ప్రాంతం? అది యెరూషలేము ప్రాంతం. దేవునికి స్తోత్రం. యెరూషలేములో ఎవరు ఉంటారు? యూదులు ఉంటారు. నిజమేనా? యూదులు ఉంటారు. యూదులు అంటే తన సొంత వాళ్ళే. బైబిల్ ఏం చెప్తున్నది? ఆయన సొంత వారు కూడా ఆయనను అంగీకరించలేదు. నిజమేనా? సొంత వారు ఆయన అంగీకరించలేదు. కనుక వాళ్ళు ఎట్లా చూస్తున్నారంటే, యేసు ప్రభు వస్తున్నప్పుడు ఈయన ఎవరు అని వాళ్ళు కలవరపడుతూ ఉన్నారు అని ఈ వాక్యం చెప్తూ ఉన్నది. చూడండి, అసలు ఈ సందర్భం మీకు తెలుసా? యేసు ప్రభు ఎందుకు ఈ గాడిద మీద బట్టలు, వాళ్ళందరూ బట్టలు వేశారు, దాని మీద కూర్చొని వస్తున్నాడు? సందర్భం మీకు తెలుసా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆమేన్. పస్కా. మీకు తెలుసు కదా పస్కా గురించి. పస్కా పశువు ఎప్పుడు పస్కా వధించబడింది? పాత నిబంధనలో. గుర్తున్నదా? బైబిల్ చదువుతున్నారా? హల్లెలూయా. మోషే ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు నడిపిస్తున్నప్పుడు, విమోచించినప్పుడు, దేవుని స్తోత్రం, నిజమేనా? విడుదల జరిగినప్పుడు, అర్థమవుతుందా? ఆ సందర్భం, దాన్ని విడుదలను ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడ యెరూషలేము ఏం చేస్తారంటే ప్రతి సంవత్సరం చేస్తారు. ఏం చేస్తారు? పస్కాను ఆచరిస్తారు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, అది పస్కా గొర్రెపిల్ల వధించబడిన సమయం అది. ఆమేన్. కనుకనే జనాలందరూ క్రిక్కిరిసి ఉన్నారు. చాలామంది జనాలు ఉన్నారు. ఎందుకంటే ఈ యెరూషలేముకి అందరూ వస్తారు ఈ దినం పస్కా ఆచరించేదానికి. అంటున్నారా? హల్లెలూయా. చూడండి, ఎందుకంటే అసలు స్థలం కూడా లేకుండా అయిపోయింది. అంతమంది ఉన్నారు. చాలా 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 మంది అక్కడ ఉన్నారు. చూడండి, వారికి పడుకోదానికి కూడా స్థలం కూడా లేదట. చూడండి, మైదానం అంతా, గోడల మీద అంతా కూడా పబ్లిక్ బాగా ఉన్నారు. ఎక్కడ? యెరూషలేములో. ఆమేన్. చూడండి, ఎందుకంటే యెరూషలేములో ఆరాధించడానికి
ప్రపంచం నలుమూలల నుంచి అక్కడికి వస్తారట. అప్పుడు పస్కాను ఆచరించేదానికి దేవుని స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. గమనిస్తున్నారా? ఎందుకంటే ప్రియులారా, వారు ఐగుప్తు బంధకము నుండి విడుదల పొందిన దానికి అది సూచన. ఆమేన్, అర్థమవుతుందా? ఎందుకు పస్కా విడుదల గురించి వారు జ్ఞాపకం చేసుకోవాలి. గొర్రెపిల్ల వధించబడలేదా? గొర్రెపిల్ల అంటే దేనికి సాదృశ్యంగా ఉంది? గొర్రెపిల్ల అంటే యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. చూడండి, అయితే ఒకటి ఏమైందంటే ఏటేటా దీన్ని వారు పాటిస్తారు, ప్రతి సంవత్సరం పాటిస్తారు. ఆమేన్, హల్లెలూయా. ప్రతి సంవత్సరం ఈ గొప్ప పస్కా అక్కడ జరుగుతుందట. ఎవరంటే యూదా మతం, యూదులు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, ఈ విడుదల అనేది ఎప్పటికీ గుర్తు చేసుకోవాలి. మీకు తెలుసా? మీరు ఎప్పుడన్నా మీ విడుదల గురించి జ్ఞాపకం చేసుకుంటున్నారా? మీరు ఎప్పుడైనా గుర్తు చేసుకున్నారా? విడుదల అనేది మీకు జరగలేదా? విడుదల మీ జీవితంలో విడుదల దేవుడు ఇచ్చాడా? మీరు ఇక్కడ ఉన్నారా? హల్లెలూయా. వింటున్నారా? విడుదల అంటే కట్టబడి ఉన్న దాని నుంచి విడుదల. ఆమేన్. దేని చేత కట్టబడి ఉన్నావు? ఒకప్పుడు పాపం చేత కట్టబడి ఉన్నావు. పాపం నుంచి దేవునికి విడుదల ఇచ్చాడు. ఆమేన్. అయితే ఆ విడుదల సమయాన్ని, నువ్వు మారు మనసు పొందిన సమయాన్ని, నూతన జన్మ పొందుకున్న సమయాన్ని అది నువ్వు గుర్తు చేసుకోవాలి. ప్రతిసారి గుర్తు చేసుకోవాలి, ప్రతి గడియలో గుర్తు చేసుకోవాలి. నీ విడుదలను గుర్తు చేసుకోవాలి. నువ్వు ఇంకా బంధించబడలేవు, నువ్వు విడుదల పొందుకున్నావు. నీకు విడుదల ఇచ్చిన వారు ఎవరు? యేసుక్రీస్తు కాదా? రక్తం కాదా? రక్తం కాదా? క్షమాపణ ఎక్కడి నుంచి వస్తుంది మనకి? కదా, పాపం అంతా కడిగి వేయబడే దేని ద్వారా? దేని ద్వారా కడిగి వేయబడుతుంది పాపం అంతా కూడా? దేని ద్వారా కడిగి వేయబడుతుంది? రక్తము ద్వారా కడిగి వేయబడుతుంది. అది సూచనగా వారు అక్కడంతమంది వచ్చారు. అంటే దాన్ని గుర్తు చేసుకుందానికి. దేన్ని? పస్కా బలి. ఆమేన్, హల్లెలూయా. చూడండి, అందుకే నీకు ప్రవక్తగా మాట్లాడుతారు, ఈ సమయంలో ప్రతి ఒక్కరము మన విడుదల గురించి మనం జ్ఞాపకం చేసుకోవాలా. ఆమేన్. ప్రతి ఒక్కరు తమ జీవితం గురించి, ఎక్కడి నుంచి నువ్వు ఎక్కడికి వచ్చావు, ఒకప్పుడు నీ జీవితం ఎక్కడ ఉండే, ఐగుప్తు నుంచి వారికి విడుదల జరిగింది. నిజమేనా? హల్లెలూయా. ఐగుప్తు నుంచి దేవుడు తన ప్రజలకు విడుదల ఇచ్చాడు. మీకు తెలుసా ఐగుప్తు అంటే ఏమై ఉన్నది? ఐగుప్తు అంటే లోకమై ఉన్నది. కనుక ఐగుప్తులో బంధకాలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, చాలా కష్టపడ్డారు. వారు దేవుడికి మొరపెట్టారు, దేవుడు వారికి విడుదల ఇచ్చాడు. ఆమేన్. అట్లాగే దేవుడు లోకము నుంచి దేవునికి విడుదల ఇచ్చాడు. మీరు నమ్ముతున్నారా? ఇంకా మీరు లోకంలో ఉన్నారా? లోకం నుంచి విడుదల దేవుడు ఇవ్వలేదా? ఇంత సంతోషం చెప్తాను, హల్లెలూయా. నేను లోకంలో లేను, నాకు విడుదల ఇచ్చాడు దేవుడు. వారు సంతోషంగా పస్కా ఆచరించడానికి యెరూషలేముకి వస్తున్నారు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, దేవుని బిడ్డలు గమనించండి, జనాలు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఆచరించడానికి చాలామంది వస్తూ ఉన్నారు. దేవుని స్తోత్రం. కనుక అది మనం గుర్తు చేసుకోవాలి, మన విడుదల సమయాన్ని. ఏదో ఒక సమయాన దేవునికి విడుదల ఇచ్చాడు. నమ్ముతున్నావా? హల్లెలూయా. నువ్వు ఇంకా విడుదల నీకు లేదంటే నువ్వు కట్టబడి ఉన్నట్టే, లోకము చేత కట్టబడి ఉన్నట్టే, పాపం చేత కట్టబడి ఉన్నట్టే, పాపం అనే కట్ల చేత కట్టబడి ఉన్నట్టే. కానీ దేవునికి విడుదల ఇచ్చాడని మర్చిపోకు. ఆమేన్. అది నీకు అనుభవపూర్వకమైన జీవితం రావాలి. వింటున్నారా? నువ్వు విడుదల పొందుకున్నావంటే చెప్పేది కాదు, కానీ ఇక అనుభవపూర్వకమైన జీవితం నువ్వు కలిగి ఉంటావు. నాకు అనుభవం ఉన్నదండి, ఒకప్పుడు నేను ఇట్లా చేశాను, ఇప్పుడు నేను చేయట్లేదు. ఎందుకంటే నాకు దేవుడు నాకు విడుదల ఇచ్చాడు. విడుదల దేని ద్వారా ఇచ్చాడు? ఆయన తన పవిత్రమైన రక్తం ద్వారా పాపం కడిగేశాడు. ఆయన నీకు విడుదల ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, గమనించండి. ఎందుకంటే ఇక్కడ ఇజ్రాయెల్ చేసేది అదే, యూదా వారు చేసేది అదే. వింటున్నారా? ఆమేన్, హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. ప్రవక్త అంటాడు, నా వయసు నేను మర్చిపోవచ్చు. విన్నారా?
నా పేరును సైతం నేను మర్చిపోవచ్చు, కానీ పాపము నుండి ఆయనను విడుదల చేసింది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను మర్చిపోను అని ప్రభుత్వంటాడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఆ విడుదల దేవుడు నాకు ఇచ్చాడు. చూడండి, అంటే విడుదల నీకు ఇచ్చినాడంటే వెనకటి వైపు నువ్వు వెళ్ళేది లేదుగా, అక్కడ నువ్వు బయటకు వచ్చినావు. నిజమేనా? ఆమేన్. కనుక ఆ గడియను నేను ఎన్నడూ మర్చిపోలేను అని ఆయన అంటాడు. ఈ గడియను మనం మర్చిపోతే, ఏ గడియ? విడుదల, దేవుడు నీకు విడుదల ఇచ్చిన గడియ. మరో మాటలో నువ్వు మారు మనసు పొందిన గడియ, యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుకున్న గడియ, నూతన జన్మ పొందుకున్న గడియ. ఆ జీవితాన్ని నువ్వు మర్చిపోతే నీకు అనుభవం రాదు. ఎల్లవేళ నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే నువ్వు నూతన జన్మ పొందుకున్న వాడివి, నూతన జన్మ పొందుకున్న దానివి కనుక ఆ జీవితాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే నువ్వు పాపిగా లేవు కదా, నువ్వు యేసుక్రీస్తు నామములో కొత్త జన్మ పొందుకున్నావు. ఆమేన్. కనుక ఆ గడియను ఎప్పుడు గుర్తు చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నువ్వు విడుదల పొందుకున్నావు, పాప భారము నీ మీద లేదు, నీ పాప భారం ఆయన మీద వేసుకున్నాడు. హల్లెలూయా. వినరా? పాప భారం అంతా కూడా నేను విడిచిపెట్టింది, దాని నుంచి నీ దేవునికి విడుదల ఇచ్చాడు. హల్లెలూయా. నువ్వు విడుదల పొందిన వాడివై ఉన్నావు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఇది విడుదల గురించి మనకు చెప్తూ ఉన్నది. ఎందుకంటే పస్కా అనే దేనికోసం గుర్తుంది? ఐగుప్తు నుంచి వారికి విడుదల ఇచ్చాడు. మరి మనము లోకమనే ఈ ఐగుప్తు అనే లోకం నుంచి కూడా దేవుడు మనకు విడుదల ఇచ్చాడు. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. అర్థమైన వారు ఆమె చెప్తారా? వారికి ఐగుప్తు నుంచి విడుదల ఎట్లయితే ఇచ్చాడో దేవుడు, మనకు లోకము నుంచి, పాపము నుంచి దేవుడు మనకు విడుదల ఇచ్చాడు. చూడండి, నువ్వు కట్టబడి లేవు. దేవునికి స్తోత్రం. కనుక చూడండి, గమనించండి ప్రియులారా. అందుకే నేను అన్నాడు, నేను క్రీస్తు యేసులో నూతన సృష్టి అయి ఉన్నాను. ఈ మాట ప్రవక్త అన్నాడు. నీవేమో అన్నావు మరి? నువ్వు యేసుక్రీస్తు నూతన సృష్టి కాదా? నువ్వు కాదా? హల్లెలూయా. క్రీస్తు యేసులో నేను నూతన సృష్టి అయి ఉన్నానన్నాడు ఆయన. మరి మనమేమి ఉన్నాం? మనము కూడా క్రీస్తు యేసులో నూతన సృష్టి అయి ఉన్నాం. నూతన సృష్టి అయి ఉన్నామంటే పాతవి అనేది లేదు. పాతదంతా కూడా విడుదల, పాత దాంచి విడుదలైంది. ఆమేన్. చూడండి, దేవుని బిడ్డలారా, గమనించిన యూదులు ప్రతి సంవత్సరము ఇక్కడికి వస్తారు, యెరూషలేముకి వస్తారట. మరి ఆలయం లోపల ఒక ఊట ఉంటుందట. ఆలయంలో ఒక ఊట ఉంటుందట. చూడండి, వారు ఆ రొట్టెను మరియు ఆ చేదు మొక్కలను మరియు ఆ గొర్రె పిల్లను తీసుకొని ఆలయంలో ఊట యుద్ధ నుండి తాగుతారట. ఆమేన్. ఇది ప్రతి సంవత్సరము ఏటేటా జరిగేటువంటి పస్కా. ఆమేన్. ఎటున్నారా? ఎందుకంటే దేవుడు వారి పట్ల దయ చూపించి దేవుడు వారికి విడుదలను ఇచ్చాడు. అదే మాట మనకు వర్తిస్తుంది. దేవుడు మన పట్ల కూడా దయ చూపించాడు, కృప చూపించాడు, విడుదలను ఇచ్చాడు ఆయన. ఆమేన్. వాళ్ళు ఆనందించారు. మరి మన ఆనందానికి కూడా దేవుడు మనకు ఆనందం ఇవ్వలేదా? విడుదల ఇచ్చినప్పుడు ఆనందం లేదా? సంతోషం లేదా? ఆమేన్. నీ సంతోషించడం లేదా? విడుదలనిస్తే లేదా? సంతోషం లేదా? పాపం నుంచి విడుదల ఇచ్చినప్పుడు సంతోషం లేదా? హల్లెలూయా. ఎంత సంతోషం అండి! ఆ విడుదలనిచ్చేది ఏ మనిషి విడుదల మనకి ఇవ్వలేడు. ఒకరు మాత్రమే విడుదల ఇస్తారు. ఆయన ఏమై ఉన్నాడు? గొర్రెపిల్ల అయి ఉన్నాడు. గొర్రెపిల్ల రక్తమే. ఆమేన్. అదే వారు పస్కాను ఆచరిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలను గమనించండి. ఎందుకంటే అక్కడ ప్రజలు ఎట్లా ఉన్నారంటే, చాలామంది ప్రజలు ఉన్నారట. ఇక యేసు ప్రభు ఎట్లా వస్తున్నాడు? ఏ వాహనం మీద వస్తున్నాడు? ఆయన ఎలా వస్తున్నాడు? గాడిద మీద వస్తూ ఉన్నాడు. బైబిల్లో మనం చదువుకున్నప్పుడు ఎట్లా వస్తున్నాడు చూడండి, ఒకసారి చదవండి. ఆయన ఎట్లా వస్తున్నాడు చూద్దాం ఒకసారి చదవండి దయచేసి. మీరు చూడండి, గ్రామ యుద్ధకు వెలుడి
వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిద, దానితో కూడా ఒక గాడిద పిల్ల మీకు కనబడను, వాటిని విప్పి నా ఏదో తోలుకోండి అని చెప్పాడు. వాళ్ళు అలాగనే చేశారు. శిష్యులు వెళ్ళి దాన్ని తీసుకుని వచ్చారు. నిజమేనా? ఆమేన్. తర్వాత వచనం 5వ వచనం చూడండి. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశు పిల్లైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడను. ఇది ప్రవచనం ఉన్నది. ఆ ప్రవచనము ఇక్కడ నెరవేరింది. అది ఇక్కడ మాట్లాడుతున్నాడు. చూడండి, ఇంకా శిష్యులు 8వ వచనం 6వ వచనం. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిద దాని పిల్లలు తోలుకొని వచ్చి, చూడండి దాని మీద ఏం చేశారు వాళ్ళు? పెట్టలేరా? ఇది చూడండి, గాడిద ఒకసారి నీ మనస్సు వాక్యం మీద పెడితే వెంటనే నువ్వు చెప్పేస్తావు. ఇక్కడ లేరు మీరు, హల్లెలూయ. మీ మనసు ఇక్కడ ఉందా లేదా? ఉన్నదా? హల్లెలూయ. వెంటనే చెప్పగలగాలి, అర్థం చేసుకోవాలి వాక్యాన్ని. ఆ గాడిద వాళ్ళు ఏం పరిచారు? నిజమేనా? ఆ బైబిల్ చెప్తున్నా చూడండి, ఏం చెప్తున్నాడు ఆయన? ఆ గాడిదను పిల్లలు తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. దేవుని స్తోత్రం. బట్టల మీద కూర్చొని వాహనం మీద ఆయన వస్తున్నాడు. నిజమేనా? ఆమేన్. తర్వాత వచనము, జనసమూహములలోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. ఆమేన్. అనేక మంది బట్టలు మాత్రం పరుస్తూ ఉన్నారని బైబిల్ చెప్తున్నది. తర్వాత కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. జనసమూహములలో ఆయనకు ముందు వెలుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతించబడును గాక, సర్వోన్నతమైన స్థలంలో జయము అని కేకలు వేయుచుండిరి. 10వ వచనము, ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు, ఇది సబ్జెక్ట్ మనకి. వస్తుంటే దారి పొడుగున వెల్కమ్. ఆయనకి ఎట్లా చేస్తున్నారు వాళ్ళు? చూడండి, దేవునికి స్తోత్రం. ఆమేన్. బట్టలు పరుస్తున్నప్పుడు ఆయన ఆ వాహనం మీద, భారవాహక మీద ఎక్కి వస్తూ ఉన్నాడు, కూర్చొని వస్తున్నాడు. ఆమేన్. అయితే ఆయన యెరూషలేము ప్రాంతాన్ని లోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఎట్లా ఉన్నారటండి? ఈయన ఎవరో అని కలవరపడిరే. ఆమేన్. ప్రియులారా, మీకు అర్థమైంది? ఇక్కడ అందరూ బట్టలు పరుస్తున్నారు కదా. సంతోషపడేటోళ్ళు కొంతమంది ఉన్నారు, అక్కడ కలవరపడేటోళ్ళు కొంతమంది ఉన్నారు. ఆమేన్. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. ఎవరు సంతోషపడతారు, ఎవరు కలవరపడతారు? చూడండి, గమనించండి దేవుని బిడ్డలారా. చూడండి, ఎందుకంటే ఆయన ఆ ప్రాంతానికి వస్తాడు అనే సంగతి అందరికీ తెలియదు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఎవరైతే విడుదల పొందుకున్నారో వారికి మాత్రమే ఆయన వస్తున్నాడు సంగతి తెలుసు. ఆమేన్. నువ్వు ఇంట్లో కట్లు కట్టబడిన వానికి ఆయన వచ్చే సమయము నీకేమాత్రం తెలియదు. అర్థమవుతుందా? అంటే నువ్వు ఎక్కడున్నావంటే ఇంకా ఆ కట్లలోనే కట్టబడి ఉన్నటువంటి లోకములోనే ఉన్నావు, ఆ బంధకాలను ఉన్నావు. ఎప్పుడైతే నువ్వు విడుదల పొందుకున్నావో అన్నీ కూడా దేవుడు నీకు బయలుపరుస్తాడు. ఎందుకంటే విడుదల నువ్వు పొందుకున్నప్పుడు నీకు విడుదల లేకపోతే ఆ విడుదలని అంటే ఏది కూడా నీకు నీ నుంచి బయటికి పోయింది కదా. లోకమంతా కూడా విడుదలైనప్పుడు ఇంకా లోకం నీ లోపల లేదు కదా. విడుదలైనప్పుడు ఇంకా లోకపు ఆలోచన ఉండదు. దేవుని స్తోత్రం. ఇంతవరకు దాకా లోకం చేత కట్టబడ్డావు, పాపం చేత కట్టబడ్డావు, ఒక కట్ల చేత కట్టబడ్డావు. కానీ దేవుడైతే నీకు విడుదల ఇచ్చాడు. నిజమేనా? విడుదల ఇచ్చినప్పుడు ఆ ఆలోచన నీకు రాదు కదా.
ఆలోచన పోతుంది. యేసుక్రీస్తు గురించి నువ్వు ఆలోచిస్తావు, ఆయన గురించి ఆలోచిస్తావు. ఆయన ఎప్పుడు వస్తాడో కూడా నీకు తెలుసు. నిజమేనా? నువ్వు ఎట్లా జీవిస్తావంటే ఆయన ధ్యానంలోనే జీవిస్తావు. ఇంకా దేది నిన్ను ఆవరించదు. ఎందుకంటే అంత పోయింది, ఆ కట్లన్నీ పోయింది, నేను విడుదలకు జరిగింది. దేవుని స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, జాగ్రత్త వినండి. అయితే ఆ కలవరపడేటోళ్ళు ఎవరంటే వాళ్ళు సొంత వాళ్ళే. మళ్ళీ చూడండి, కలవరపడుతున్నారు. ఎందుకంటే నేను ఎవరు తెలియదు అనుకుంటున్నారు. వాళ్ళు తెలియదంటే మీకు తెలుసా, వాక్యము తెలిసి కూడా తెలియనట్టుగా జీవించిన వాళ్ళు చాలామంది ఉంటారు. అర్థమైందా? యూదులు ఎట్లా ఆలోచించారండి? మెస్సియా ఎట్లా వస్తాడు అనుకున్నారు వాళ్ళు? ఎట్లా వస్తే వారు అనుకున్న విధంగా ఆయన రావాలనుకున్నారు వాళ్ళు. అర్థమైందా? మెస్సియా ఎట్లా రావాలనుకున్నారు వాళ్ళు? వారి ఆలోచన విధంగా, లేకపోతే వాళ్ళ గురువు, వారి పెద్ద మతాధిపతులు వారికి చెప్పి మెస్సియా రావాలని వాళ్ళు అనుకున్నారు. కానీ వారు అనుకున్న విధంగా ఆయన రాడు. ఆమేన్. లేఖనములు ఏ రీతినైతే ఆయన గురించి వ్రాయబడిందో లేఖనముల ప్రకారంగా ఆయన వస్తాడు. మరి లేఖనం ఎరిగిన వాడికి తెలిస్తే ఆయన రాకడా? లేఖనము ఎరగని వాడికి తెలియదు. నిజమేనా? హల్లెలూయా. లేఖనము నీకు తెలియకపోతే, వాక్యం తెలియకపోతే ఆయన గురించి నీకేమి తెలియదు. అందుకే నువ్వు వాక్యము చదువుతున్నావా? ఎల్లప్పుడూ వాక్యం చదవాలి, పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి. హల్లెలూయా. వింటున్నారా? వాక్యం అంటే ఏమనుకున్నారు? వాక్యం అంటే దేవుడై ఉన్నారు. అవునండి, వాక్యమే కదా నీకు వర్తమానం ఇచ్చింది, వాక్యమే కదా ప్రవక్తనిచ్చింది. హల్లెలూయా. దేవుడే, అన్నీ కూడా దేవుడే. దేవుని స్తోత్రం. కనుక లేఖనం అనేది నువ్వు ఎరిగి ఉండాలి. ఆమేన్. చూడండి, అందుకనే ఆ దినాల్లో ఎంతమంది కలవరపడ్డారో ఆ మతాధిపతులు, లేకపోతే యూదా మతానికి సంబంధించిన వాళ్ళు, ఆయన ఎప్పుడు కూడా పట్టించుకోలేదు. నిజమేనా? ఈ దినాల్లో కూడా అదే జరుగుతుంది. ఆమేన్. అర్థమవుతుందా? ఆమేన్. ఈ గడియలో అదే జరుగుతుందండి. నిజమైన వర్తమానం వచ్చినప్పుడు ఎన్నో ఉన్నాయి కదా. మనది మతం కాదు కదా, మనది మార్గమై ఉన్నది. మతం అంటే ఏంటిది? ఎన్నో మతాలు ఉన్నాయి. క్రైస్తవులు ఉన్నాయి, చాలా చాలా మతాలు ఉన్నాయి. కనుక వీళ్ళు ఏం చేస్తారంటే, డినామినేషన్ వాళ్ళు వాక్యాన్ని పట్టుకోరు. ఆమేన్. అంటున్నారు. ఆమేన్. కనుక వారికి తెలియదండి ఈయన ఎవరు అన్నట్టుగానే జీవిస్తారు వాళ్ళు. ఆమేన్. ఈ కాలంలో వాక్యం వచ్చింది, వర్తమానం వచ్చింది. నిజమేనా? అదే రీతిగా అక్కడ ఆ దినాలు ఎట్లనైతే ఉందో ప్రియులారా, అదే రీతి ఈ దినాలు ఆసక్తి అదే రీతి వాళ్ళు ఉంటారు. అంటే వారు దాన్ని ఏంటిదో, ఈ వాక్యం ఏందో, ఈ వర్తమానం ఏందో అన్నట్టుగా ఉంటారు. అర్థమైందా? హల్లెలూయా. ఆ దినాలు ఎలా ఉందో అది ఈ దినాలు అదే రీతిగానే ఉంటుంది. ఎందుకండి? కలవరం లెక్కన అయిపోతుంది వాళ్ళకి. ప్రవక్త అయిపోయిందిగా, రాకడ అంటారు, ఎత్తుబడి, ఇవన్నీ అయిపోయినాయండి. రాకడ అంటున్నారు, యేసు ప్రవక్తరట, ఈ ప్రవక్త ద్వారానే చెప్తారట. బైబుల్ ఎక్కడ ఉంది? ఈ ప్రవక్తలు రారు కదా అని వాళ్ళు అంటారు. వాళ్ళకంతా కలవరపడతారు. కానీ ఎవరికి తెలుస్తుంది అది? ఎవరికి తెలుస్తుంది ఆయన గురించి? ఇక్కడ మాట చెప్తారు చూడండి, ఆయనను ప్రేమించిన వారికి ఆయన సమస్తమును బయలుపరుచును. దేవుని స్తోత్రం. ఎవరి ప్రేమ అంటే ఏంటిది? దేవుని ప్రేమించడం అంటే అర్థమైంది, ఆయన వాక్య ప్రకారంగా జీవించడమే. వాక్యం అంటే లేఖనమే కదా. లేఖనం ఎరిగిన వాళ్ళు, లేఖనము తెలుసుకున్న వాళ్ళు లేఖనం ప్రకారంగా జీవిస్తారు. కనుక వాళ్లకు తెలుసు లేఖనం ఏంటిదో, ఎప్పుడు ఏమి జరుగుతుందో వారన్నీ కూడా కనిపెడుతూ జీవిస్తారు. ఆమేన్. హల్లెలూయా. ఇటువైపు ఆమె లేదు, బ్రదర్లు నిద్రపోతున్నారా? హల్లెలూయా. దేవుని స్తోత్రం. రికార్డ్ అవుతుంది ఇందులో. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఆమె అనేది లేకపోతే ఎట్లా అండి? మీ దేవుని ఆత్మ ఉన్నప్పుడు చూడండి, లేఖనము
ప్రకారంగా వారు జీవిస్తున్నారు కనుక వారికి గడియ తెలుసు, వాక్యం తెలుసు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి దేవుని బిడ్డలారా, ఈ విషయం గమనించండి. ఆయన అన్నాడు, ఆయనను ప్రేమించువారు ఆయన కొరకు ఎదురు చూస్తూ జీవిస్తారు. అర్థమైందా? ఇది మామూలు మాట కాదండి. ఆయన ప్రేమించడం అంటే మనం ఏమంటాం? మేము ప్రేమిస్తున్నాం మనం అందరం చెప్తాం. ప్రేమించడం చెప్పడం వేరు, కానీ ఎదురు చూడడం వేరు. ఎదురు చూడడం అంటే మామూలు విషయం కాదండి. దేవుని కోసం అంటే రోజు నువ్వు లేఖనం అర్థం చేసుకోవాలా, దేవుని వాక్యం ప్రకారంగా జీవించాలా. లేఖనం ఏం చెప్తున్నావు ఎరిగి ఉండాలి, సిద్ధపడాలి. ఎదురు చూడడం అంటే మామూలు విషయం కాదు. నిజమేనా? ఏమి కలిగి నువ్వు సిద్ధపడాలి. వాక్యము కలిగి ఉన్నప్పుడు ఎట్లా జీవిస్తావు నువ్వు? వాక్యము నీ లోపల ఉంటే వాక్యము కలిగి జీవిస్తావు, సిద్ధపడతావు. ఆమేన్. చూడండి ప్రియులారా, గమనించండి. కానీ అక్కడ ఏదో జరగబోతుంది కానీ అక్కడ ఉన్న వారికి తెలియదు. వాళ్ళంతా కలవరమైపోతుంది, కలవరపడుతూ ఉన్నారు. ఏదో రకంగా వారు ఆలోచిస్తున్నారు, ఇదేంటి ఇదంతా కూడా, ఈయన ఎవరో అంటున్నారు వాళ్ళు. అర్థమైందా? ఇప్పుడు వచ్చేవారు ఆ భారవాహక మీద కూర్చున్న వారు ఎవరంటే ఎవరైనా, ఆయన ఎవరైనా మీకు తెలియదా? ఆయన ఎవరు? ఆయన మెస్సే కదా. ఆమేన్. అవునండి, ఆయన యేసు ప్రభువే. చూడండి, యేసు ప్రభు కనుక ఎవరు అంటున్నారు వాళ్ళు. అందుకనే వాక్యము మెస్సియనే యేసు ప్రభువే వాక్యమై ఉన్నాడు. యేసు ప్రభు వాక్యమై ఉన్నప్పుడు వాక్యము తెలియకుండా నువ్వు ఆయన బిడ్డలుగా ఎట్లా జీవిస్తావు? ఎవరో అన్నట్టుగా జీవించరు కాదు. దేవుని ఎరిగిన వాళ్ళు కూడా, దేవుని పిల్లలు చెప్పుకునే వాళ్ళు కూడా వారి జీవితాలు ఎట్లా ఉంటాయంటే ఎవరో అండి. వాక్యం ఏంటిదో అండి, వాక్యము ప్రకారం జీవించే జీవితం వారికి ఉండవు. వాక్యం ఏం చెప్తుందో వారు పట్టించుకోరు. వాక్యం ఎలా చెప్పినా ఎరగనట్టే జీవిస్తారు. అర్థమవుతుందా? హల్లెలూయా. ఎరగనట్టే జీవిస్తారండి. వాక్యం చెప్తూనే ఉంటాడు, దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు. వాక్యం తెలియదన్నట్టుగా వారు జీవిస్తారు, ఎవరో అన్నట్టు జీవిస్తారు. అటువంటి సంఘంలో కూడా ఉంటారు, వస్తూనే ఉంటారు, సంఘానికి వస్తారు, ఎవరో అన్నట్టు జీవించరు కాదు. వాక్యం దేవుడు కాదా? వాక్యం నీతో మాట్లాడడం లేదా? వాక్యం ద్వారా నువ్వు మార్చబడడం లేదా? నువ్వు మార్చబడితేనే కదా ఆయన ఎవరో తెలుసుకుంటావు. ఆయన ఎవరో తెలుసుకుంటావు, ఆయన చెప్పింది చేస్తావు. లేకపోతే జీవితం అక్కడ ఉంటుంది. ఆయన ఎవరో అన్నట్టుగా జీవించినప్పుడు నువ్వు ఆయన సన్నిధికి రావడం దేనికి? ఆయన ఎవరో నువ్వు తెలిసి ఉండాలి. నిజమేనా? ఆయన ఎవరై ఉన్నారు? ఆయన దేవుడై ఉన్నారు. కానీ చూడండి అక్కడ ప్రజలు ఎట్లున్నారంటే, ఆ మాట చూడండి ఒకసారి. అట్లా ఏం చేస్తున్నారు? ఆయన ఎవరో, ఈయన ఎవరో అని వారు కలవరపడుతూ ఉన్నారు. చూడండి పిల్లరా, కలవరం ఎందుకు వస్తుందండి? తెలియని వాళ్ళకి అన్ని కలవరాలు వస్తాయి. ఆయన వస్తాడు అనేటోళ్ళు ఎంత సంతోషంగా సిద్ధపడతారు. వాక్యం కలిగిన వాళ్ళు హ్యాపీగా జీవిస్తారు, అన్ని సమయాల్లో హ్యాపీగానే ఉంటారు, సంతోషంగా జీవిస్తారు. అందుకని బైబిల్ చెప్తున్నది అన్ని సమయాల్లో వాళ్ళు ఎట్లా ఉంటారండి? ఆనందిస్తారు. ఎక్కడ? లోకంలో ఆనందించడం కాదు, దేవుని వాక్యంలో ఆనందించడం. ఆమేన్. హల్లెలూయా. చూడండి, అయితే ఇక్కడ మీరు గమనించండి ప్రియులారా, ఆయన కొరకు ఎదురు చూస్తున్న వారికి మహిమకరమైన సమయమై ఉన్నది అది. చూడండి పిల్లలు, గమనించండి. ఎవరైతే ఆయన కొరకు ఎదురు చూస్తున్నారో వారు మాత్రమే ఆయన వస్తాడని నమ్ముతూ ఉన్నారు. చూడండి, గమనించండి. ఆయన వచ్చినప్పుడు అట 2 వర్గాలు ఉంటాయట పిల్లలు. గమనించండి, ఆయన వచ్చినప్పుడు 2 వర్గాలు ఉంటాయి. ఆ వర్గాలలో అవేంటిదంటే, ఒక గుంపు 2 గుంపులు ఉంటాయి. ఒక గుంపు ఏమంటుందంటే, చూడండి, ఒక గుంపేమో ఆయన కొరకే ఎదురు చూసే గుంపు ఉంటుంది, ఇంకో గుంపు వ్యతిరేకమైన గుంపు ఉంటుంది. అర్థమైందా? ఎట్టున్నారా? ఒక గుంపు ఎట్లా ఉంటుందంటే ఆయన కొరకే ఎదురు చూస్తూ ఉంటుంది. అంటే ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది, ఆయన గుర్తిస్తుంది. చూడండి, అందుకనే అంటే
యేసును కనుగోవడం అనేది ఎదురు చూసే గుంపు కలిగి ఉంటుంది. అర్థమైందా మీకు? అంటే వాక్యమును కనుగొనే యేసు అంటే యేసుక్రీస్తు అంటే వాక్యమే కదా. వాక్యమును కనుగొనే గుంపు, ఎదురు చూసే గుంపు అంటే అది ప్రతి కాలంలో ఉంటుంది. దేవుని స్తోత్రం. ప్రతిసారి యేసును కనుగొన్నప్పుడు దానితో వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు, ఎదురు చూసే వాళ్ళు ఉంటారు, పొందుకునే వాళ్ళు ఉంటారు, త్రోసివేసేవారు ఉంటారు. అర్థమైందా? ఆమేన్. అక్కడ ఉన్న ప్రజలు చూడండి పిల్లారా, గమనించండి. ఎందుకు వాళ్ళు అట్లా ఎవరో అన్నట్టుగా చూస్తూ ఉన్నారు? మీకు తెలుసు కదండి, యేసు ప్రభువును సిలువకు అప్పగించి దేనికోసము? ఆయన మెస్సియాని గుర్తించకపోవడమే కదా. నిజమేనా? ఈయననే దేవుడే మానవుడిగా వచ్చాడు, మెస్సియా వచ్చాడు అని కనుక వాళ్ళు గుర్తించినట్లయితే ఆయన సిలువ దాకా తీసుకుపోయేవాళ్ళు కాదు. ఆయన ఎవరో అని వాళ్ళు అనుకున్నారు. నిజమేనా? మెస్సియా ఇట్లా రాడు. ఎవరు? మతాధిపతి కదా, అన్నా కైఫా మతాచారులకు పెద్ద వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెప్పి మెస్సియా వస్తాడని వాళ్ళు అనుకున్నారు. అక్కడ ఉన్న రాజులు కూడా నమ్మలేదు కదా అప్పుడు మెస్సియాను. యూదుల రాజు నీవేనంట అడగలేదు అప్పుడు వాళ్ళు? అడిగినారా లేదా? యూదుల రాజు 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 అంటున్నావు, నీవేనంటే యేసుప్రభువారు ఏమన్నారు? మీకు అర్థం కాదన్నాడు ఆయన. మీరు అన్నట్టే కానీ మీకు అర్థం కాదు. నిజమేనా? ఎందుకు అర్థం కాదు? వారికి తెలివి లేదా? వారికి జ్ఞానం లేదా? చదువు లేదా? అన్నీ ఉన్నాయి. రాజు కూడా ఆ మాట అన్నాడు కదా. అర్థం కాకనే కదా ఈ మాటలని అడిగేది. నిజమేనా? అక్కడ ఉన్న గుంపులకన్నీ ఆ గుంపులకు ఎవరు కూడా ఆయన ఎవరో అర్థం కాలే. ఆమేన్. చూడండి దేవుని బిడ్డలారా, గమనించండి. ఎందుకంటే ఆయన మనకు అర్థము కావాలి అంటే లేఖనము నీకు తెలిసి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, గమనించండి దేవుని బిడ్డలారా, లేఖనమే నువ్వు ఎరిగి ఉండాలి. ఎదురు చేసే వారికి వాళ్ళు ఎట్లుంటారంటే, ఎదురు చూసే వాళ్ళు ఎట్లుంటారంటే వాళ్ళు మంచి విశ్వాసంతో ఎదురు చూస్తారు. వారు జీవం కలిగి, అంటే జీవం అంటే దేవుని వాక్యమే, జీవము కలిగి ఎదురు చూస్తారు. చూడండి, జీవం కలిగిన దేవుని సంఘము ఎదురు చూస్తుంది. ఆమేన్. అంటే జీవం కలిగిన దేవుని సంఘం అంటే లోకమును శాఖలు కాదండి, అది సెపరేట్, అది ఏర్పరచుకున్న సంఘం అది. ఆమేన్. ఆ అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఎదురు చూస్తారు, ఆయన కనుగొంటారు. ఆమేన్. హల్లెలూయా. అట్లాగే ప్రియులారా, ఆయన రాకడ గురించి కూడా ప్రవక్త మాట చెప్తారు. చూడండి, రాకడలో కూడా ఏదో జరగనే ఉన్నది. రాకడలో ఏదో జరిగి ఉన్నదంటే ఇప్పుడు ఎక్కడిదండి కొంతమంది అంటారు. విన్నారా? ఇప్పుడు ఎక్కడిదండి రాకడ అనేది? ఆయన ఎప్పుడు అవుతాడో, ఇంకా టైం చాలా ఉన్నది, కొన్ని సంవత్సరాలు అయిపోవాలి, ఇంకా ఎప్పటి నుంచో వింటారు మీ మాట్లాడిన వాళ్ళు అంటారు. నిజమేనా? హల్లెలూయా. కనుక చూడండి, విశ్రాంతి లేని ప్రజలు, లేకపోతే విశ్వాసం లేని ప్రజలు, దేవుని యందు నమ్మకం లేని ప్రజలు, పరిపూర్ణమైన విశ్వాసం లేని ప్రజలందరూ ఎట్లా ఉంటారట? ఇప్పుడు రాడండి అని వాళ్ళు అటువంటి ఆలోచనతో జీవిస్తారు. ఇది ఏం చేస్తుంది అటువంటి ఆలోచన అంటే? సిద్ధపరచదు. నిజమేనా? ఇప్పుడు కాదండి అనుకునేటోళ్ళకి సిద్ధపాటు ఉండదు. బైబిల్ అట్లా చెప్పట్లేదు. బైబిల్ చెప్పేది ఏంటి? ఎల్లప్పుడూ మీరు సిద్ధంగా ఉండండి అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. కానీ వారు ఆలోచన అట్లా ఉంటుంది. చూడండి, గమనించండి. మనం పోయిన వర్తమానం విన్నాం. అర్ధరాత్రి అనే సమయంలో, అర్ధరాత్రి అంటే దేనికి సూచనగా ఉంది? చెప్పి రానటువంటి సూచన. అంటే
అంటే ఎప్పటికీ ఎదురు చూసే సమయం అది. ఆయన రాకడ గురించి చెప్పిన ఈ మాట అన్నారు. ఇది ఇక్కడ ఒక మాట అంటారు చూడండి. ఏలైనగా ఆయన అర్ధరాత్రి ఒక నిశ్శబ్దంలో వచ్చును. దేవుని స్తోత్రం. ఆ సమయంలో వీళ్ళు ఏమనుకుంటారు ప్రజలందరూ కూడా, కాదండి అట్లా లేదు, మా వాళ్ళు చెప్పలేదు, లేకపోతే లోకంలో ఉన్నటువంటి శాఖల వాళ్ళు అట్లా చెప్పలేదు. వాళ్ళు ఎట్లుంటారు చూడండి, సంఘము మహిమలోకి వెళ్ళిపోయేంత వరకు లోకం ఎట్లా జీవిస్తారో తెలుసా? అందచందాలపై జీవిస్తూ ఉంటారు. అంటే లోకము మీరు కాదు, మీరు దేవుని ప్రజలే ఉన్నారు. ఆమేన్. దేవుని ప్రజలైనా హల్లెలూయ. దేవుని ప్రజలైతే ఎట్లా ఉంటారు? వాళ్ళు లోకములో ఉన్న అందచందాలపై ఆధారపడరు. లోకపు కార్యాలపై మీ ఆత్మ లోకపు కార్యాలపై ఉంచరు. అంటే మీ ఆత్మ అక్కడ పెట్టరు. చూడండి, లోకంలో ఉన్న విషయాలపై మీరు సంతోషం కలిగి ఉండరు, కానీ కలిగి ఉంటారు ఎవరు? సిద్ధపడలేని వాళ్ళు. విన్నారా? అందుకని ఆయన ఎప్పుడు తన కొరకు ఎవరైతే కనిపెట్టుకుంటారో, ఎల్లప్పుడూ ఆయనను చూద్దామని అనుకుంటారో వారికి ఆయన ప్రత్యక్షమవుతాడు. ఆమేన్. అర్థమైందా? ఎవరైతే చూడాలనుకుంటారో ఆ చూడాలనుకునే వారికి మాత్రమే ఆయన ప్రత్యక్షమవుతాడు. అయ్యా వద్దా అంటే అసలు నీ ప్రత్యక్షం కూడా కాడు ఆయన. ఆశ కలిగిన వారికే కదండి. నిజమేనా? ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఈయన ఎవరని వాళ్ళు అనుకుంటున్నారు. గమనించండి ప్రియులారా, ఈయన ఎవరని వారు అన్నారు. మనమైతే ఆయన ఎవరన్నది మనకు తెలుసు. ఆమేన్. అర్థమవుతుందా? వారికి తెలియదు అన్నారు, మరి మీకు తెలుసా ఆయన ఎవరో? ఈయన ఎవరని మీరు చెప్పెదరు అనే మెసేజ్లో పోగుతున్నాడు. ఈయన ఎవరు అని వారు అన్నారు, కానీ మనకైతే ఆయన ఎవరన్నది బాగా తెలుసు. చూడండి, ఎందుకంటే ఆయన అగ్నిస్తంభమై ఉన్నాడు. ఆయన నిన్న నేడు మరియు నిరంతరం ఒకటి రీతిగా ఉన్న యేసుక్రీస్తు అయి ఉన్నాడు. మోసకాలం ముందు దేవుడు వారిని విడిపించిన దేవుడై ఉన్నాడు. చూడండి, ఈనాడు కూడా అగ్నిస్తంభంగా దేవుడు నడిపించలేదా? హల్లెలూయ. అవునండి. ప్రవక్త తల మీద ఏముంది? అగ్నిస్తంభం కాదా? అవునండి, అగ్నిస్తంభం, మేఘస్తంభం. ఇజ్రాయేల్ కాలంలో ఎట్లా నడిపించాడు దేవుడు? అగ్నిస్తంభంగా, మేఘస్తంభంగా. అదే దేవుడు ఈ కాలంలో కూడా అగ్నిస్తంభంగా, మేఘస్తంభంగా ఉన్నాడు. ఆయన ఆనాడు ఇజ్రాయేల్ నడిపించిన దేవుడు ఈనాడు మనల్ని నడిపించాడు ఆయన. ఆమేన్. అంటే ఇక విడుదల వారికి విడుదల ఇచ్చాడు. అది వారు జ్ఞాపకం చేసుకున్నారు. జ్ఞాపకం చేసుకున్న ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి యెరూషలేము ప్రాంతానికి వచ్చారు. ఆమేన్. చూడండి, అయితే ఎల్లప్పుడూ యేసే అనే సంగతి వాళ్ళు మర్చిపోయారు. వారు గుర్తించలేదు. యెరూషలేముకు ప్రభువైన యేసుక్రీస్తు వస్తాడు అనే సంగతి వారికి తెలియదు. ఆమేన్. అర్థమైందా? తెలియదట. తెలిస్తే ఈయనెవరు అని వారు అనుకోరు. నిజమేనా? హల్లెలూయా. తెలియదు కనుకనే ఈయన ఎవరో అని వారు కలవరపడుతున్నారు. వాక్యము ఉన్నట్టుగా మాట్లాడితే కలవరమే వస్తుంది మనకి. నిజమేనా? ఉన్నదున్నట్టు నీకు చెప్తే వాక్యంలో ఇట్లా ఉన్నదండి, మీరు ఇట్లా లేరంటే మనకు కలవరం వస్తుంది. ఇట్లా నడింది నన్ను అని మీకు ఆలోచిస్తారు. ఒక రకమైన కలవరం అది. నిజమేనా? ఉన్నట్టుగా వాక్యము వింటే, అర్థం చేసుకుంటే, జీవిస్తే మాత్రం కలవరం ఉండదు. ఆమేన్. చూడండి, గమనించండి దేవుని బిడ్డలారా. అందుకని కాలము
యేసు ప్రభు జీవించిన కాలము, యేసు ప్రభు ఉన్న కాలము, ఆ కాలంలో ఆయన భారవాహక మీద ఎక్కి వచ్చినట్టు సమయం అది. కానీ వారు ఆయన గుర్తించలేదు. చూడండి, అయితే అప్పుడు ఉన్న దేవుడు ఇప్పుడు కూడా ఉన్నాడు. ఎందుకంటే హెబ్రీ 13లో ఏం చెప్తున్నాడు వాక్యం? ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడై ఉన్నాడు. ఆయన మారని దేవుడై ఉన్నాడు, నిరంతరం ఒకటే రీతిగా ఉన్న దేవుడై ఉన్నాడు ఆయన. కనుక ఈయన ఎవరని వారు తలుస్తున్నారు, కానీ అర్థం కాని వారే, వాక్యం తెలియని వారే ఈయన ఎవరు అని తలుస్తారు, ఆలోచిస్తారు. నిజమేనా? అర్థమైన మాట? హల్లెలూయా. వాక్యం ఎరగని వాళ్ళకి ఈయన ఎవరు, వాక్యం ఏంటిది అనే కాడనే ఉంటారు వాళ్ళు. చూడండి, మీకు వాక్యం అర్థం కాకపోతే వాక్యం మీరు చదివారు అనుకోండి, అది మీకు అర్థం కాలే. రోజు ఎట్లుంటుంది అది చదివినప్పుడు మీకు అర్థం కాకపోతే, ఇది అర్థం కావట్లేదండి, అయిపోయింది కదా. దాన్ని ఏం చేస్తాం? మనము పక్కన పెడతాం. అర్థమవుతలేదు అంటే ఎందుకు అర్థం కాదు? అక్కడ ఏముండదో నువ్వు తెలుసుకోవాలి కదా. అర్థమైందా? ఇది నాకు అర్థమవుతుంది లేఖనం మీరు పక్కన పెట్టుడు కాదు, ఆ లేఖన వాక్యం కదా, వాక్యం అండి. అట్లా ఇక్కడ నిలబడ్డవాడు, భారవాహక మీద వచ్చేవాడు మెస్సీ అనే. వాళ్ళు ఏమన్నారు? ఎవరు అనుకున్నారు? ఎవరు ఎందుకు అవుతారు? ఎందుకు అనుకున్నారు అంటే వారికి లేఖనం తెలియదు. ఆమేన్. చూడండి, ఆనాడు బాప్తిస్మం యోహాను వచ్చినప్పుడు కూడా ఆ ప్రజలందరూ ఏం చేశారు? ఆయన నమ్మలేదు. నిజమేనా? అవునండి, నమ్మలేదు. ఎందుకు నమ్మలేదంటే బాప్తిస్మం యోహాను గురించి లేఖనాల్లో ఉంది, ఈయనెవరు అని కూడా అనుకున్నారు. అందుకనే తెలియకుండానే ఆయన ఏమన్నాడు? రాబో ఉగ్రత నుంచి మేము తప్పించేవాడు ఎవడు ఉన్నాడు, ఆమేన్ అని చెప్పాడు. చూడండి, ఈయన ఎవరు అని నువ్వు గుర్తించట్లేదంటే నీకు విడుదలను పొందుకోలేదని అర్థం. ఆమేన్. విడుదల పొందుకున్న వానికి ఆయన ఎవరో తెలుస్తుంది. అర్థమైందా? హల్లెలూయా. నిన్ను పాపము నుంచి కనుక నిన్ను ఆయన బయటికి లాగితే నీకు నూతన జన్మ దేవుడు కనుక ఇచ్చినట్లయితే నువ్వు ఆయన గుర్తిస్తావు. ఆయన ఎవరో కాదు, ఆయన రక్షించినవాడు అని చెప్తావు. ఆయన ఎవరో కాదు, ఆయన నా దేవుడు అని చెప్తావు. ఆయన ఎవరో కాదు, ఆయన వాక్యమై ఉన్నాడని చెప్తావు. ఆయన ఎవరో కాదు, నన్ను నడిపించేవాడైనా అని చెప్తావు. ఆయన ఎవరో కాదు, ఈ కాలం వర్తమానం తీసుకొచ్చినవాడు ఆయన వాక్యం ఇచ్చినవాడు, చివరి కాలములో వర్తమానము నాకు ఇచ్చినవాడు ఆయన. ఇవన్నీ నువ్వు చెప్పగలుగుతావు. నాకు మారు మనసు ఇచ్చినవాడు ఆయన, నూతన జన్మ ఇచ్చినవాడు ఆయన, నడిపించేవాడు ఆయన అని ఇవన్నీ నువ్వు చెప్పగలుగుతావు. ఎప్పుడు చెప్పగలుగుతావు ఈ మాటలన్నీ కూడా? విడుదల పొందుకున్న తర్వాత. అవునండి, నీకు విడుదలనే లేదా? ఆయన ఏంటిదో నీకు తెలియదు, వాక్యం ఏంటిదో నీకు తెలియదు. గుడ్డి వానికి వెలుతురు ఎట్లా తెలుస్తుందండి? చూడండి, గుడివానికి అబ్బా లైట్ బాగున్నదంటే ఆయనకి ఏమర్థమవుతుంది? ఎంత మంచిగా ఉన్నదో చూడండి లైట్ అంటే వాళ్ళకి ఏం తెలుస్తుందండి కదా? తెలుస్తుందా? ఎవరికి తెలుస్తుంది మరి ఈ లైటు? ఎవరు చూడగలుగుతారు? కళ్ళు ఉండాలా. నిజమేనా? దేవునికి స్తోత్రం. మరి ఆత్మీయంగా నువ్వు గుడితనం ఉంటే నీకు వాక్యం అర్థం కాదు. ఆయన ఎవరు అంటావు, నీ పక్కనే ఆయన ఉంటాడు కానీ నీకు అర్థం కాదు. నిజమేనా? హల్లెలూయా. చూడండి, నువ్వు ఆయన కోసం ఎదురు చూడాలంటే ఎవరు ఎదురు చూస్తారండి? ఎదురు చూడాలంటే నువ్వు మారు మనసు పొందుతావు, నూతన జన్మ పొందుకుంటావు, పరిశుద్ధాత్మ పొందుకుంటావు, పరిశుద్ధాత్మ నడిపించబడతావు. అప్పుడు మాత్రమే ఆయన కోసం ఎదురు చూస్తావు. ఇవన్నీ లేకపోతే నీకు ఎదురు చూపే లేదు. వాక్యం ఎవరో అన్నట్టుగానే జీవిస్తావు. మనం చాలాసార్లు ప్రసంగాలు వింటాం, మెసేజ్లు వింటాం. ఇంకెట్లుండే జీవితం అంటే వాక్యం ఎవరో అన్నట్టుగానే జీవిస్తాం. అట్టేమో లైఫ్ అంతా కూడా. ఎన్నోసార్లు నేను గద్దించినా కానీ, నువ్వు చెప్పినా కానీ వినకుండా ఏం చేస్తున్నావు? దేవుని వాక్యాన్ని పక్కన పెడుతున్నావు. అంటే అది ఎట్లుంటుందంటే వాక్యం పక్కన పెట్టుగానే ఉంటుంది, ఎవరో వాక్యం అన్నట్టుగానే ఉంటుంది. చూడండి, వినరా?
యేసు ప్రభువు ఎవరు అనేది వారు, ఎందుకంటే ఆయన ఎక్కడి నుంచో ఏ పాఠశాల నుంచో రాలేదు. ఆయన విన్నారా, ఇక్కడ సర్టిఫికేట్ తీసుకొని రాలేదు, ఏదో కాలేజీ పోయి రాలేదు, ఎప్పుడు వాళ్ళ మత శాఖల దగ్గరికి ఆయన పోలేదు. దేవుని స్తోత్రం. ఆయనకు ఎక్కడి నుంచి వచ్చాడు? ఆయనకు ఆ జ్ఞానం ఇచ్చింది ఎవరు? బాలునిగా ఉన్నప్పటి నుంచి కూడా ఆయన జ్ఞానం ఇచ్చింది ఎవరు? యేసు దేవుడే కదా. చిన్నప్పటి నుంచి జ్ఞానం ఇచ్చింది ఆయనే. ఈయన వాళ్ళు చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నారు, కానీ వాళ్ళ దృష్టి ఏంటంటే ఈయన మెస్సియే కాదు. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, ఈయన ఎవరు అనేవారు కేకలేస్తున్నారు, కలవరపడుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, అర్థం చేసుకున్నారా? అయితే ఈ సూచన లేకపోతే ఇటువంటి రీతిగా ప్రతి గడియలకు ఇదే జరుగుతుంది. ఆయన ఎవరో అని కాకుండా ఆయన ఎరిగిన వాళ్ళు కూడా ఉంటారు, ఎవరో అనే వాళ్ళు కూడా ఉంటారు. ఎరిగిన వారు కూడా ఎరగనట్టుగా జీవిస్తూ వారు కూడా ఆయన ఎవరో అన్నట్టుగా జీవిస్తారు. ఈ మాట మీకు అర్థమైందా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎరిగిన వాళ్ళంటే తెలుసుకున్న వాళ్ళు, నేను మారుమనసు పొందినని చెప్పేటోళ్ళు కూడా ఉంటారు, బాప్తిసం తీసుకున్నామని చెప్పేటోళ్ళు ఉంటారు, కానీ ఎరగనట్టే జీవిస్తారండి. వాక్యము తెలియనట్టుగా జీవిస్తారు, పాపములనే ఉంటారు ఇంకా వాళ్ళు. అర్థమైందా ఈ మాట? అటువంటి వాళ్ళు ఉంటారు. అరే విడుదల పొందుకున్నట్టుగా జీవితం నీకు ఉండదు, ఇంకా దానిలో ఉంటావు, అదే లోకములో ఉండి అట్నే నువ్వు జీవిస్తూ ఉంటావు. విడుదల ఎక్కడ నుంచి వచ్చింది మరి? లేదు కదండి. విడుదల వచ్చితే పొందుకున్న జీవితం వేరే ఉంటుంది. ఆమేన్. చూడండి, అయితే వారు ఎందుకు ఎవరో అని అంటున్నారంటే గమనించండి. ఎందుకంటే వారు సెమినరీ నుంచి వచ్చారు, వారు పెద్ద వారి బోధకులు వాళ్ళకు నేర్పించారు. ఏమని? అక్కడ వాళ్ళు ఏం చేసిండట, ఈ ఒక ఆయన మనకు బోధ చేసినప్పుడు మీరు అక్కడికి వెళ్ళొద్దు, ఆయన దగ్గరికి మీరు వెళ్ళొద్దు, ఆయన బోధలకు మీరు వెళ్ళొద్దు. ఒక ఆయన అంటే ఎవరో కాదు, మెస్సియానే. ఆయన అక్కడక్కడ అక్కడ బైబిల్ దేవుని వాక్యం ప్రకటిస్తూ ఉన్నాడు కదా యేసుప్రభువు వారు. అయితే మీరు అక్కడికి వెళ్ళొద్దని కూడా వారు బోధకులు చెప్పారు. అంటే వారు నేర్పించింది ఈయన ఎవరో అన్నాడు, వాళ్ళు నేర్పించారు కనుక వాళ్ళు ఏమన్నారు అక్కడ పోయి ఈయన ఎవరో అన్నారు. అర్థమైందా మీకు? హల్లెలూయా అంటే అర్థమైందా ప్రియులారా? ఎట్లుంటుందంటే ఆయన ఎవరో అని వాళ్ళు అనుకుంటున్నారు. అర్థమైందంటే ఈయన ఎవరు అన్నట్టుగా జీవిస్తే అంటే లేఖన వారికి తెలియదని అర్థం, వారి కళ్ళు తెరవబడలేదని అర్థం. ఆయన ఎవరో నాకు తెలుసు, ఆయన చెప్పింది నేను చేస్తున్నాను అని జీవించగలిగిన జీవితం వేరుగా ఉంది. ఆమేన్. అందుకనే చూడండి, ఎవరైతే పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి ఏ సెమినరీ నుండి రారో వారు కేవలం పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన వారైతే వారు ఆయన ఎరిగి ఉంటారు. ఆమేన్. వారికి ఏ సెమినరీ బోధలు అవసరం లేదు. విన్నారా? అర్థమవుతుందా? వారు ఎక్కడో బోధ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. దేవునికి స్తోత్రం. యేసుప్రభువు వారు మరి శిష్యులను మీరు మరి సువార్త ప్రకటించాలంటే ఇది చూడండి, మీరు సువార్త ప్రకటించాలంటే మీరు ఫలాని కాలేజీ పోండి, నేర్చుకోండి, అక్కడ మీరు సర్టిఫికేట్ తీసుకోండి, అప్పుడు సువార్త ప్రకటించమని చెప్పిండా? చెప్పినాడా? లేదు. ఏమన్నాడైనా? యెరూషలేములో మీరు కనిపెట్టుకోండి, పరిశుద్ధాత్మ మీ మీదికి దిగి వచ్చే వరకు మీరు కనిపెట్టుకొని ఉండండి అన్న ఆయన. కనిపెట్టుకొని ఉండండి. ఎందుకంటే నీ విద్య నిన్ను నడిపించేది కాదు, నీ సర్టిఫికెట్ నేను నడిపించదు, మీ బోధలు నేను నడిపించవు. నేను నడిపించేది నువ్వేం పొందుకున్నావు అదే నడిపిస్తుంది. పరిశుద్ధాత్మగా నువ్వు పొందుకున్నట్లయితే పరిశుద్ధాత్మని నడిపిస్తుంది అని యేసుప్రభువు ఈ మాట చెప్పారు. కనిపెట్టుకోండి, అప్పుడు బూదిగంతముల వరకు
మీరు స్వార్థ ప్రకటిస్తారు అని ఈ మాట యేసు ప్రభువు చెప్పలేదా? ఆమేన్. ఇటువంటి బోధలు వారికి తెలియయండి కనుకనే వారు ఏమన్నారు, ఈయన ఎవరో అని చూస్తూ ఉన్నారు. హల్లెలూయా. చూడండి, ధర్మశాస్త్రంలో యేసు ప్రభు గురించి వాక్యం లేదా? ఉన్నది. వారికి తెలియదా? తెలియదంటే చదివితే తెలుస్తుంది. మనకు బైబిల్లో ఉన్న వాక్యం మనకు తెలిస్తే మనం ఎందుకు వాక్యం ప్రకారం జీవించము? బైబిల్ చదివితే మనకు అర్థమవుతుంది. ఆమేన్. చూడండి, వారికి అట్లా అది అప్పుడు పరిస్థితుల్లో వారికి మరి ధర్మశాస్త్రం ఉన్నప్పటికీ కూడా వారికి ఎట్లా ఉన్నదంటే వారు ఏమి చెప్తున్నారో వాళ్ళు అదే వింటారు వారి మతాధిపతులు. చూడండి, వాళ్ళు ఏమనుకున్నారంటే తెలుసా, ఆయన చూసి ఈయన ఒక గొప్ప మనిషిలాగా ఉన్నాడు, ఓ వేదాంతిలాగా ఉన్నాడు, అని ఒక రకంగా వారు ఆలోచించారు తప్ప ఈయన మెస్సియా అని మాత్రం వాళ్ళు అనుకోలేదు. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఒక యోధుడే, నెపోలియన్ అనుకున్నారట. నెపోలియన్ లాంటి వాడు అంటే ఒక రకంగా ఒక స్థితి అట్లా ఆలోచించారు వాళ్ళు. అంటే మెస్సియాగా మాత్రం వాళ్ళకి గుర్తించలేదు. విన్నారా? అర్థమైందా? హల్లెలూయా. అట్లా వాళ్ళు ప్రయత్నించారు, అట్లా ఆలోచించారు. అందుకనే యేసు ప్రభువు ఎవరు అన్నది వారు గ్రహింపు వారికి లేదు. గ్రహింపు లేదు కనుకనే ఎవరు అని వారు అన్నారు. దేవుని బిడ్డలారా, ఈ సాయంకాలం గమనించండి, వాక్యము మనం విన్నప్పుడు గ్రహింపు అనేది మనకు రావాలి. గ్రహింపు లేకపోతే నీకు వాక్యం అర్థం కాదు. వాక్యం ఏంటిదో అని అనుకుంటావు. అర్థమైందా? ఏ వాక్యం దేవునితో మాట్లాడుతున్నాడో అది నువ్వు గ్రహించాలి. గ్రహించలేకపోతే వాక్యము ఎట్లా ఉంటుంది? నీకు వాక్యంగానే ఉంటుంది. నువ్వు అర్థం చేసుకోకపోతే ఎట్లా ఉంటుంది? అర్థం చేసుకోలేకపోతే వాక్యంగానే ఉంటుంది. కానీ నీకు అర్థం కావాలి. మరి అది విన్నప్పుడు అర్థం చేసుకుంటేనే కదా నువ్వు నడిచేది. అర్థం చేసుకుంటే గుర్తించి అర్థం చేసుకుంటేనే ఆయన ఏమై ఉన్నాడు ఎప్పుడు గుర్తిస్తావు. నువ్వు అర్థం చేసుకుంటే గుర్తిస్తావు. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే మనము వ్యతిరేకమైన గుంపులో మనం లేము. 2 గుంపులు ఉన్నాయి, మనం విన్నామా? హల్లెలూయా. 2 గుంపులలో ఒక గుంపు ఏంటిది? ఎదురు చూచే గుంపు, చేర్చుకునే గుంపు, జీవించే గుంపు. ఇంకో గుంపు వ్యతిరేకమైన గుంపు, ఎరగని గుంపు. ఆయన ఎవరో అన్నట్టుగానే గుంపు జీవిస్తుంది. కానీ అటువంటి గుంపు మనం కాదు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ గడియలో దేవుని వాక్యం ఎరిగిన గుంపు అనేది కూడా ఉన్నది. ఆమేన్. చూడండి, దేవుని వాక్యం ఎరిగిన గుంపు, దేవుని వాక్య ప్రకారంగా నడిచే గుంపు, జీవించే గుంపే అని కావాలా. ఆమేన్. చూడండి, గమనించండి పిల్లరా. మెల్కీసెదెకు ఎవరు అని మెసేజ్లో ఆయన అంటాడు, భక్తుడు అంటాడు. చూడండి, వారు వేదాంత పాండిత్యం కలిగి ఉన్న ప్రజల్లాగా ఉన్నారు. అక్కడ ఉన్న ప్రజలు వాళ్ళు ఏమన్నారట, వారు ఉద్దేశాలు వారి ఉద్దేశాలు వారు కలిగి ఉన్నారు కనుక ఆయన వారికి అర్థం కాలేదు. విన్నారా? వారి ఉద్దేశాలు వారు కలిగి ఉన్నారు కనుక ఆయన ఏమై ఉన్నారో వారికి అర్థం కాలే. అసలు మీకు అర్థమైందా ఈ మాట? ఆమేన్. అర్థమైందా? వారికి ఎందుకు అర్థం కాలేదట? చూడండి, వారి సొంత ఉద్దేశాలు వేరే ఉద్దేశాలు కలిగి ఉన్నారు కనుక ఆయన ఎవరు అనేది వారు అనుకుంటున్నారు. ఆయన ఏమై ఉన్నాడో వారికి అర్థం కాలే. ఇదే మాట మనకు అన్వయించుకుందాం. మన సొంత ఉద్దేశాలు ఉంటే వాక్యం మనకు అర్థం కాదు. ఆమేన్. మీ సొంత ఉద్దేశాలు ఉంటే వాక్యం మనకు అర్థం కాదు. వేరు రకాలు మనం ఆలోచన అవసరం లేదు. దేవుని ఆలోచన మన ఆలోచన కావాలా. అప్పుడే దేవుడు మనకు అర్థమవుతాడు, వాక్యం మనకు అర్థమవుతుంది.
అప్పుడు మాత్రమే దేవుని మాట ప్రకారంగా జీవిస్తావు. ఆమేన్. అందుకే లేకపోతే జీవితం అంతా ఎవరో అన్నట్టుగానే పోతుంది. జాగ్రత్త దేవుని బిడ్డలారా, ఈ సాయంకాలం గమనించండి. ఎందుకంటే దేవుడు లేకపోతే ఈయన వాక్యము, నీ ముందే వాక్యం ఉన్నది. మీకు తెలుసా, యేసుప్రభువు వారు వారి మధ్యలో ఉన్నప్పుడే, వారితో మాట్లాడుతున్నప్పుడే ఈయన ఎవరో అన్నట్టుగానే వారు జీవించారు. నిజమేనా? హల్లెలూయ, హల్లెలూయ. ఈ గడిలో జరిగేది అదే, ఈ గడిలో జరిగేది అదే. బైబిల్ నెరవేర్పు కాలం. హల్లెలూయ. యుగాంతములో జరిగే సంగతులు ఇవన్నీ కూడా. ఇప్పుడు కూడా ప్రపంచమంతా కూడా ఈ నిజమైన వాక్యము ప్రకటించబడినప్పుడు ఎట్లా ఉంటారంటే, ఇదేంటిదో, ఈ వాక్యం ఎవరు అన్నట్టుగానే ఉంటారు. ఇది కొత్త వాక్యం చెప్తున్నారు అన్నట్టుగానే వారు జీవిస్తారు. నిజమేనా? ఎరిగిన వాళ్ళు మాత్రం ఏం చేస్తారంటే, తెలుసుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే, అది గ్రహించిన వాళ్ళు మాత్రము జీవిస్తారు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, అందుకని ఇక్కడ ఏమంటారంటే చూడండి, ప్రకటన గురించి అని మాట్లాడతారు. ప్రకటన 10:1-7లో ఉన్న ప్రకారము గ్రంథములో వ్రాయబడిన మర్మములన్నీ కూడా మరి చివరి కాలంలో అది పూర్తిగా మరుగై ఉన్నది కూడా బయలుపరచబడింది. ఆమేన్. ఇది ఎవరికి అర్థమవుతుందంటే, ఎవరో అనుకున్న వారికి అర్థం కాదు, ఆయనే అన్న వారికి అర్థమవుతుంది. అంటే వాక్యం ఎరిగిన వారికి అర్థమవుతుంది, అది గ్రహించిన వారికి అర్థమవుతుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి, అది నిజమని ఎందరైతే గ్రహిస్తారో వారికి నిజంగానే ఉంటుంది. అది గ్రహించని వారికి ఎట్లా ఉంటుంది? ఇప్పుడు 7 ముద్రల గ్రంథం విప్పబడింది. ఆమేన్. నిజమేనా? 7 సంఘకాలాలు, 7 ముద్రల గ్రంథము బైబిల్లో ఆఖరి కాలంలో బైబిల్ అంతా కూడా మరి వివరించబడిందనే సంగతులు ఎవరికి అర్థమవుతాయి? ఎవరు గ్రహిస్తారు? ఎవరో వాక్యం ఎవరు అన్నట్టుగా వారు గ్రహించరు. వాక్యము కోసము నిజమైంది కావాలని ఎవరు ఎదురు చూస్తారో వారికి మాత్రమే బయలుపరచబడుతుంది. అది ఆమేన్. వారికి మాత్రం విప్పబడుతుంది, తేట తెల్లం చేయబడుతుంది. తేట తెల్లం అంటే గ్రాహ్యం అవుతుంది, పూర్తిగా వివరించబడుతుంది. హల్లెలూయ, ఆమేన్. ఈ సంగతి ఎరగని వాళ్ళు ఎట్లా ఉంటారంటే, ఏటిదో కలవరం అనే రీతిగానే వాళ్ళు జీవిస్తారు. ఆ యేసు ప్రభు దినాలు అదే చేశారు కదా వాళ్ళు. ఆయన ఆ యెరూషలేము ప్రాంతానికి పోయినప్పుడు వాళ్ళు ఏమన్నారు? ఎవరో అన్నట్టుగా చూసినారో లేదా? ఆమేన్. ఈ దినాలు అదే చూస్తున్నారు. నిజమైన వాక్యం కనుక మనం చెప్పినట్లయితే వాళ్ళకి అర్థం కాదు, ఒక కలవరం లెక్క అయిపోతుంది, వాళ్ళకి అర్థం కానట్టు అవుతుంది. నిజమేనా? హల్లెలూయ. మరి ఎవరికి నిజం కావాలనే ఎదురు చూస్తారో, కావాలని కోరుకుంటారో వాళ్ళకి మాత్రం దేవుడు అర్థం చేయిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మరి గమనించండి, సాయంకాలం కొన్ని విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఒక మనుషుడు తనను తాను క్రైస్తవుడని చెప్పుకోవడానికి ముందు, తనను తాను గుర్తింపజేసుకున్నట్టుకు ముందు దేవునితో ముఖాముఖిగా కలవలసిన సమయం ఒకటి ఉన్నది. ఆమేన్. అంటే దేవుడు నీతో మాట్లాడే అనుభవం అనేది నీకు రావాలి. దేవునికి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడవచ్చు. హల్లెలూయా. దర్శనం ద్వారా మాట్లాడవచ్చు. నిజమేనా? పాత దినం మొదలు మనం దర్శనాలు, కళల ద్వారా దేవుడు మాట్లాడినాడు. ఆయన ఇప్పుడు వాక్యం ద్వారా దేవునితో మాట్లాడతాడు. అప్పుడు ఏమవుతుందంటే ఒక అనుభవం అనేది నీకు వస్తుంది. క్రైస్తవులను జీవించాలని అనుభవం లేని క్రైస్తవులుగా జీవించలేవు. ఆమేన్. క్రైస్తవులుగా జీవించినప్పుడు క్రీస్తు ఎవరో నువ్వు ఎరగలేవు, ఈయన ఎవరో అన్నట్టుగానే జీవిస్తావు. అర్థమైందా? అనుభవం లేనప్పుడు ఎట్లా జీవిస్తావట? ఈయన ఎవరో అన్నట్టుగానే జీవిస్తావు.
లేదు లేదు, వాక్యం ఎరిగినప్పుడు, వాక్య ప్రకారం జీవిస్తున్నప్పుడు ఏమంటావు? ఈయన ఎవరు అనవు, ఆయన వాక్యమై ఉన్నాడంటావు. అదే వాక్యంతో నువ్వు జీవిస్తావు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి, అందుకనే యేసుక్రీస్తును ఎరుగుటే నిత్యజీవమై ఉన్నది. యేసుక్రీస్తు తెలుసుకోవడమే నిత్యజీవమై ఉన్నది. ఆమేన్. వ్యక్తిగతంగా నువ్వు యేసుక్రీస్తును ఎరిగి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. వ్యక్తిగతంగా యేసుక్రీస్తును నీవు ఎరిగి ఉండాలి. ఎరిగి ఉన్నప్పుడు ఆయన ఎవరో అనేది నువ్వు అర్థం చేసుకొని ఉంటావు. ఆమేన్. ఆయన సన్నిధి నువ్వు కలిగి ఉండాలి. ఆయన సన్నిధి నువ్వు పొందుకొని ఉండాలి. ఆమేన్. ఆయన ఎరిగి ఉన్నప్పుడు నీ నుండి ఆయనను ఎవ్వడిగో తీసివేయలేడు. ఆమేన్ చెప్తారా? హల్లెలూయా. యేసుక్రీస్తును నువ్వు పొందుకుంటే, ఇది చూడండి, నేను క్లోజ్ చేస్తాను. యేసుక్రీస్తును నీవు పొందుకుంటే, వ్యక్తిగతంగా పొందుకుంటే, నీ నుండి యేసుక్రీస్తును తీసివేయడం అనేది ఎవడి తరం కాదు అది. ఆమేన్. హల్లెలూయా. అవునండి, ఎవరి తరం కాదండి. అందుకని బైబిల్ ఏం చెప్తున్నది? ఒక బాధలు, కష్టాలు, లేకపోతే ఏది నిన్ను యేసుక్రీస్తు ప్రేమ నుండి వేరు చేయదు. నిజమేనా? కరువులైనా, దుఃఖమైన, ఏదైనా కానీ యేసుక్రీస్తు నుండి, ఆయన ప్రేమ నుండి నిన్ను వేరు పరచదు, వేరు చేయదు. ఎందుకంటే నీకు అనుభవం ఉన్నది. నువ్వు ఆయన పొందుకున్నావు, ఆయన కలిగి ఉన్నావు. కలిగి ఉన్న నువ్వు ఎవరో అన్నట్టుగా జీవించవు. అర్థమవుతుందా? ఓ ఆయన నేను ఒకటై ఉన్నామని చెప్తావు. ఆయన కొరకే జీవిస్తావు. అటువంటి జీవితం కావాలండి. ఈయన ఎవరో అన్నట్టు జీవించవద్దు. అర్థమైందా? ఆమేన్. దేవునికి స్తోత్రం. ఎందుకంటే అనుభవం నీకు జరిగినప్పుడు ఆయన సన్నిధిని నువ్వు ఎల్లప్పుడూ పొందుకుంటావు. ఆయన నీతోనే ఉంటాడు, నీలోనే ఉంటాడు. ఆ సంగతి నువ్వు ఎరిగి ఉంటావు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే ఎవరికైతే అనుభవం అయితే ఉంటుందో, కలిగి ఉంటారో, అనుభవం ఎట్లా వస్తుందండి? ఏదైనా పని నువ్వు చేస్తేనే ఇట్లా చేసి అబ్బాయి ఎంత బాగుందని చెప్పగలుగుతావు. అనుభవపూర్వకం చెప్పాలి. ఏదైనా కానీ సాక్ష్యమనే కానీ అనుభవపూర్వకంగా ఉండాలా. నీ లైఫ్కు సాక్ష్యానికి సమానంగా ఉండాలా. నిజమేనా? ఒక సాక్ష్యం నువ్వు చెప్తున్నావు అంటే నీ జీవితం సాక్ష్యానికి సరిపోవాలా, నీ మాటలు సరిపోవాలా, నీ ప్రవర్తన సరిపోవాలా, జీవితము స్ఫూర్తిగా సరిపోవాలా. చూడండి, అనుభవం అనేది సాక్ష్యం అంటే అర్థమైంది, అనుభవమే. నిజమేనా? కనిన వినే సంగతులు నువ్వేం విన్నావు, ఏం పొందుకున్నావు, ఎట్లా జీవిస్తున్నావు అని చెప్పడమే అనుభవం. అదే సాక్ష్యం. ఆమేన్. అనుభవం లేని జీవితం ఉన్నప్పుడు ఎట్లా ఉంటావు తెలుసా? వాక్యం ఎవరో అన్నట్టుగానే జీవిస్తావు. అర్థమైందా? వాక్యం ఎవరో, యేసు ప్రభు ఎవరో, వర్తమానం ఏంటిదో అన్నట్టుగానే జీవిస్తావు. కానీ అది నువ్వు పొందుకుంటే, వాక్యం పొందుకుంటే, వర్తమానం పొందుకుంటే ఎవరో అన్నట్టుగా జీవిస్తావు, కలిగి జీవిస్తావు. ఆమేన్. అందుకనే యేసుక్రీస్తును ఎరుగుటే పొందుకున్నట్టు నిత్య జీవమై ఉన్నది. మరో మాటలో యేసుక్రీస్తు అంటే ఏదో కాదు. యేసుక్రీస్తు అంటే దేవుని వాక్యమై ఉన్నది. యేసుక్రీస్తు అంటే దేవుడై ఉన్నాడు. మరి ఆయన నువ్వు పొందుకుంటే, ఎరిగి ఉంటే అనుభవం అనేది నీకు వస్తుంది. జీవితం అనేది నువ్వు జీవించగలుగుతావు. అది లేనిది ఎట్లా జీవిస్తావండి? వాక్యం లేనిది ఎట్లా జీవిస్తావు? జీవించలేవు. ఆమేన్. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఈ సాయంకాలం గమనించండి. వాక్యము ఎరిగినవాడు వాక్యము గురించి జీవించేదానికి భయపడాడు. వాక్యం వల్ల జీవించడానికి భయపడాడు. ఆమేన్ చెప్తారా? హల్లెలూయా. పరిశుద్ధాత్మ పొందుకున్నవాడు వాక్యమునకు భయపడడు. వాక్య ప్రకారంగా జీవించడానికి ఏమాత్రం భయపడడు. ఆమేన్. అంటే వాక్యం అంటే యేసుక్రీస్తే కదా. కనుక బైబిల్ చెప్తున్నది, మనం అన్ని విషయములలో ఆయన వలె ఉండాలా, ఆయన వల్ల జీవించాలా.
ఎదుగుదుము అని బైబిల్ చెప్తున్నది. అన్ని విషయాల్లో, కొన్ని విషయాల్లో కాదు, అన్ని విషయాలను ఆయన వల్ల జీవించాలంటే మొట్టమొదటి ఏంటిదంటే ఆయన ఎవరో నువ్వు ఎరిగి ఉండాలి. ఆయన ఎవరో నువ్వు పొందుకొని ఉండాలి. ఆయనంటే వాక్యం పొందుకుంటే ఆయన పొందుకున్నట్టే. అవునండి, ఆయన పొందుకున్నట్టు మీద ఆయన బలం వస్తుంది, స్వస్థత వస్తుంది, సాక్ష్యం వస్తుంది. ఆమేన్. ఆయన పొందుకుంటే సాక్ష్యం రాదా? సాక్ష్యం వస్తుంది, బలం పొందుకుంటావు, ఆయన కోసం నిలబడతావు, ఆయన ఉన్నట్టుగా జీవిస్తావు, ఆయన ఎవరో తెలియనట్టుగా తెలిసి జీవిస్తావు, ఆయన చెప్పింది చేస్తావు. ఎవరో అన్నట్టుగా జీవిస్తావు. లేదు లేదు ఆయన నేను ఒక్కటే అని చెప్తావు. ఆయన నా దేవుడు, నేను ఆయన కుమార్తెను జీవిస్తావు. చూడండి, మరి రెండు జీవితం మనం కలిగి ఉండాలండి. ఎవరో అన్నట్టుగా జీవించవద్దు. అర్థమైందా? ఈయన ఎవరు అన్నట్టు జీవించొద్దండి. ఈయన ఎవరండి? ఎవరు కాదు, పొందుకున్నవని తెలుస్తుంది. ఆయన ఎవరో తెలుసుకున్నవని తెలుస్తుంది, గ్రహించినవని తెలుస్తుంది, జీవించినవి తెలుస్తుంది. ఆమేన్. నువ్వు కొత్త బైబిల్ తీసుకున్నావు అనుకోండి, తీసుకున్నది ఇంట్లో పెట్టుకున్నావు, మరి బైబిల్లో ఉన్న వాక్యం నీకు ఎట్లా తెలవాలి? రోజు దాన్ని చూస్తే తెలుస్తుందా? అది నువ్వు చదివితే కదా. బైబిల్లో ప్రతి వాక్యం నువ్వు చదివితే వాళ్ళు ఏమని చెప్తున్నాడో అర్థం చేసుకుంటావు. అప్పుడు నువ్వు పొందుకుంటే అందులో ఏముండదో నువ్వు ఎరిగి చెప్పగలుగుతావు. అదేంటిదో నువ్వు చెప్పగలుగుతావు. బైబిల్ దగ్గర పెట్టుకున్నంత మాత్రాన నువ్వు ఆయన ఎరిగి ఉన్నావనే గ్యారెంటీ లేదండి. చదివినట్టయినా బైబిల్ దగ్గర పెట్టుకుంటే కాదు. బైబిల్ అంటే దేవుని వాక్యము. దేవుని వాక్యం అంటే మనకు రోజు చదవలసినటువంటి వాక్యం. అది దేవుని వాక్యం మనకు ఆహారమై ఉన్నది. దినము ఎన్నిసార్లు మనం భోజనాలు చేస్తాం? రోజుకు ఎన్నిసార్లు మీరు బైబిల్ చదువుతున్నారు? దేవుని వాక్యము అంటే దేవుని ఆత్మీయ ఆహారం అనేది రోజు మనం భుజించాలా. చూడండి, ఇవన్నీ కనుక మనం చేస్తే ఆయన ఎవరో మనం ఎరిగి ఉంటామండి. కాలం ఎరిగి ఉంటాం, గడియ ఎరిగి ఉంటాం, గడియకు సంబంధించిన వాక్యం ఎరిగి ఉంటాం, గడియకు సంబంధించిన వర్తమానం ఎరిగి ఉంటాం, వర్తమానం ప్రకారంగా జీవిస్తాం. అర్థమైందా? దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా, మరి ఈ సాయంకాలము గమనించండి, మన జీవితాలు ఆయన ఎవరో అన్నట్టుగా జీవించవద్దు. ఆ దినాల్లో వాళ్ళట్లా జీవించారు. ఎరిగిన వాళ్ళు మాత్రం ఉంటారు, ఎరగనట్టుగా వారు జీవిస్తారు, ఎరిగి జీవిస్తారు, ఆయన చెప్పినట్టుగా చేస్తారు. అటువంటి జీవితం మనం కలిగి ఉండాలి. ఆమేన్. ప్రార్థనకు వచ్చినంత మాత్రాన దేవుని ఎరిగి ఉన్నట్టు కాదు కదా, నిజమైన వచ్చినంత మాత్రాన కాదు, కానీ వాక్యం విని గ్రహించి అర్థం చేసుకొని జీవించినప్పుడు మాత్రమే నువ్వు దేవుని వాక్యం అర్థం చేసుకున్నట్టుగా జీవిస్తావు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి జీవితం మనం పొందుకుందాం. అటువంటి జీవితం దేవుడు మనకు దయచేయును గాక. చూసి జీవించును కాదు కదా, పొందుకొని జీవించాలా. ఆయన ఎవరో నువ్వు తెలుసుకోవాలి. జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో ఆయన ఎవరో నువ్వు తెలుసుకోవాలి, ఆయన పొందుకోవాలి. పొందుకున్నాక అనుభవం అనేది నీకు వస్తుంది. అప్పుడు నీ జీవితం ద్వారా ఆయన చూపెట్టగలుగుతావు, సాక్ష్యం కలిగి ఉంటావు, అనేక మందికి చెప్పగలిగేటువంటి అనుభవంగా నువ్వు అనుభవపూర్వకంగా చెప్పగలుగుతావు. అదే సాక్ష్యం. అటువంటి జీవితం నువ్వు కలిగి ఉండాలి. దేవుడు తన మాటలు దీవించును గాక. మనం లేచి నిలబడదాం. హల్లెలూయా.